చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం అంట జగన్మోహన్ రెడ్డి గారు. నీ బొమ్మ అంటే ఇష్టం ఏంటి? నీ మొహం, నీ దరిద్ర మొహం, నీ మొహం చూడలేక దరిద్రం పడుద్ది రాష్ట్ర ప్రజలకు అని చెబుతున్నాడు. దరిద్రుడు ఎవడో? పుట్టుకతోనే దరిద్రుడు రా నువ్వు. భారతంలో పాండురాజుని పెద్దవాడిని రాజు చేయకుండా ధృతరాష్ట్రుడిని కళ్ళు కనపడకపోయినా అతను ఎందుకు చేశారు? అతనికి పాండు రోగం ఉందని, నీకున్న రోగమే అతనికి ఉందని చెప్పి. నేను చెబుతాం కాదు, కొడాలని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు, భారతంలో ఉంది. నీలాంటి నిష్ఠదరిద్రుడు, నీలాంటి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాన్నో దేశాన్నో రాజ్యాన్నో పరిపాలిస్తే తాగటానికి నీరుండదు, వ్యవసాయం చేసుకోవటానికి నీరుండదు, కరువు కాటకాలు వస్తాయి, దరిద్రం పడుతుంది ఆ రాజ్యానికి అని చెప్పి భారతంలో రాసి ఉంది నీ గురించి. నువ్వు ఒక పెద్ద నిష్ఠ దరిద్రుడివి. ఈ రాష్ట్రంలో 75 సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి ప్రాజెక్టులు కట్టినాక రాజశేఖర రెడ్డి గారు ఉండగా నిండినాయి ప్రాజెక్టులు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా నిండినాయి, ఎన్టీ రామారావు ఉండగా నిండినాయి. ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ప్రాజెక్టులు నిండుతానే ఉన్నాయి, వానలు పడతానే ఉన్నాయి. నువ్వు 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఏదైనా ఒక ప్రాజెక్టు నిండిందా? వానలు పడియా? నీ బతుక్కి ఇంకుడు గుంటలు తవ్వండి, ఇంటి పడిన నీళ్లనే డ్రైనేజ్ నీళ్ళని భూమిలో పంపించండి. మోటార్లో 1000 అడుగులు 2000 అడుగులు బోర్లు వేసినా కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి. గోదావరి నదిలోంచి మోటార్లు పెట్టి కృష్ణా నదిలో తోడుకోవాలి, కృష్ణా నదిలో మోటార్లు పెట్టి ఇంకో నదిలో తోడుకోవాలి. ఇటువంటి దరిద్రం పట్టించావు. దానికి కారణం ఎవడు? నువ్వు దరిద్రుడు కాబట్టి, నువ్వు నిష్ఠ దరిద్రుడు కాబట్టి. నీలాంటి వ్యక్తి రాజ్యాన్ని వెళ్తే ఆ రాష్ట్రం అరిష్టం కాబట్టి, ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోయి దరిద్రం పడదు కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి 13 సంవత్సరాలు నీ పదవీ దాహంతో ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టించేటువంటి నిష్ఠ దరిద్రుడే నువ్వు. నిష్ఠ దరిద్రుడే నువ్వు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిగాడి నువ్వు, 420 గాడి నువ్వు. ఎన్టీ రామారావు చెప్పాడు, వెన్నుపోటు పొడిచినటువంటి అవినీతి చక్రవర్తి అని చెప్పి. 2 ఎకరాల పొలం నీ బాబు ఇచ్చింది నీకు. 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించావు. ఊరూరు హెరిటేజ్ ఫ్రెష్లు పెట్టావు. ఏంటంటే చెప్తాడు, ఎన్టీ రామారావు సంపాదించంటే వీడికి ఇచ్చాడంట. ఎన్టీ రామారావు సంపాదించి 11 మంది పిల్లలు నీకు ఒక్కడికి ఇచ్చాడా? మిగిలిన వాళ్ళకి ఫ్రెష్లు, మిగిలిన వాళ్ళు సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఎన్టీ రామారావుకి ఉన్నటువంటి పిల్లలు నీకు సంబంధించిన వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళందరూ సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నారు. ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి పొలాలు, స్థలాలు, ఇళ్లు కూడా అమ్ముకునే జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వీడికంట ఈ 420 గాడికి, అవినీతి చక్రవర్తికి ఎన్టీ రామారావు సంపాదించిన ఆస్తి అంతా వీడికి ఒక్కడికి ఇచ్చేసినట్టు బిల్డప్ ఎత్తాడు. సిగ్గులేనటువంటి జన్మనిది. అవినీతి 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 మొత్తం తీసుకెళ్లి హెరిటేజ్ లో పెట్టి వైట్ చేసుకుని పాలు పోసాడు, పిడకలు చేశాడు, పెరుగు చేశాడు, పౌడర్ చేశాడని చెప్పి అమ్మి కొననటువంటి పాలనే కొన్నట్టు చూపించే రికార్డులో నీ అవినీతి డబ్బును దాంట్లో పెట్టుకుని వైట్ చేసి 20% ట్యాక్స్ పెట్టి కోటాను కోట్లు పడగలెత్తినటువంటి పచ్చి అవినీతి పరుడు ఎన్టీ రామారావు చెప్పాడు. అవినీతి చక్రవర్తివి నువ్వు. ఈ రాష్ట్రంలో పేదల్ని సర్వనాశనం చేసినటువంటి 420 గాడి నువ్వు. 87,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి 7,200 కోట్ల రూపాయలు ఇచ్చి రైతులను మోసం చేసినటువంటి దొంగవే 420 నీవు. మన ఇందాక చెప్తాడు, వీడంట రాయలేదంట మనసులో మాట. జగన్మోహన్ రెడ్డి గారి మీడియా చెప్పిందంట. నువ్వెప్పుడు రాసావు మనసులో మాట? 1997లో వ్యవసాయం దండగని చెప్పి నువ్వు బుక్ రాసింది 420 రాసి ఆ రోజు 2004 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు, నువ్వు వ్యవసాయం దండగని చెప్పి నేను పండగ చేసి చూపిస్తానని రాజశేఖర రెడ్డి గారు చెప్తే సాక్షి మీడియా ఎప్పుడు వచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి గారికో రాజశేఖర రెడ్డి గారికో మీడియా ఎప్పుడు వచ్చింది? 2007-8లో వచ్చింది. నువ్వు 97లోనే చెప్పారు సన్నాసి. 97లో వ్యవసాయం దండగని చెప్పావు. ఎవడైనా దళితుల్లో పుట్టాలని చెప్పి కోరుకుంటారా అని చెప్పి నువ్వు అడిగావు నీ నోటితో.
కోడలు ఆడపిల్లని మగపిల్లని తీసుకొస్తానంటే ఆడపిల్ల కావాలని చెప్పి ఎవరిని అడుగుతారని చెప్పి నువ్వు అడిగావు నీ నోటితో. నువ్వు 420 గడివి, నీకు అల్జిమర్స్ జబ్బు, నీకు మతి మరిపు, పిచ్చి కుక్కలాగా మైకి దొరికితే ఏది పడితే అది మాట్లాడుతావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటంటే రెండు అంటాం. వయసు వచ్చిన 75 ఏళ్ళు, సిగ్గు శరం లేదు, పిచ్చి కుక్కలాగా రోడ్లు వెంబడి తిరిగి మొరగటం, మా బోటి వాళ్ళతో తిట్లు తింటాం. ఎందుకు నీ జన్మ? అది ఒక జన్మ. సైకో అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎవడరా సైకో? సైకో ఎవడు? నువ్వు సైకో గాడివి. పిల్లనిచ్చినటువంటి మామనే వెన్నుపోటు పొడిచి, ఆయన పార్టీని దొంగిలించి, ఆయన పదవిని దొంగిలించి, ఆయన ట్రస్టులను దొంగిలించి, ఆ పార్టీకి ఉన్నటువంటి డబ్బులను దొంగిలించి, అనాథని చేసి ఒక ముసలాయిని చంపినటువంటి సైకో నా కొడుకు నువ్వు. సైకోలకే సైకో గాడివి నువ్వు. ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు ఉచ్చము నీచము లేనటువంటి వెధవ 420 గాడు, వెన్నుపోటుదారుడు, అవినీతి చక్రవర్తి అని చెప్పి ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు చెప్పాడు. చంపి మళ్ళీ ఆయన బొమ్మలకు దండలేసి నీతి కబుర్లు చెబుతావు. నీ కుటుంబంలోనే ఉందా పిచ్చి? నీ తండ్రి కబ్జోర్ నాయుడు ఆఖరిలో మైండ్ పనిచేయక గదిలో పెట్టి ఉంచారు. ఈరోజు చెప్తాడు, తమ్ముళ్ళు నేనేగా సెల్ ఫోన్ తెచ్చింది, కంప్యూటర్ కనిపెట్టింది నేనేగా. అసలు నీ తమ్ముడేమయ్యాడురా? ఒకసారి బయటికి తీసుకురా. ఈ కింద నుంచున్న తమ్ముళ్ళు ఎందుకు? నీకో తోడ పుట్టినటువంటి తమ్ముడేమయ్యాడు? ఒకసారి తీసుకురా. నీ దెబ్బకే రామ్మూర్తి నాయుడికి మైండ్ ఖరాబ్ అయిపోయింది. గదిలో పెట్టి తాళాలేసి ఉంచే పరిస్థితి. తమ్ముళ్ళు అని పిచ్చకొక్క ఓళ్ళెమ్మడి తిరిగి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతోనో, ఎన్టీ రామారావు మీద అభిమానంతోనో తిరిగేటువంటి తమ్ముళ్ళందరినీ కూడా ఆఖరికి మెంటల్ హాస్పిటల్లో చేర్చేటువంటి పరిస్థితులను ఇళ్లలో పెట్టి తాళాలేసే పరిస్థితికి తీసుకొస్తాడు. వీడు తమ్ముడు అని చెప్పి రామ్మూర్తి నాయుడు బుర్రంతా చెడగొట్టేశాడు. వీడి కుటుంబంలోనే ఉంది. వీడు పెద్ద సైకోగాడు. అవును, నేను కూడా విన్నాను. అదేదో ఊర పంది ఒకటి విజయవాడలో తిరుగుతా నేను జంపింగ్ జపాంగ్ అని చెబుతుందంట. జంపింగ్ జపాంగ్ అనేవాడు చంద్రబాబు నాయుడు. 1978లో చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మీద. చంద్రబాబు నాయుడు బీఫారం ఇచ్చింది ఇందిరాగాంధీ. తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చింది ఇందిరాగాంధీ. ఎందుకు చంద్రబాబు నాయుడు ఇందిరాగాంధీ దగ్గర నుంచి మళ్ళీ ఎన్టీ రామారావు గారి దగ్గర చేరాడు? జంపింగ్ జపాంగేగా ఇది. తర్వాత 2014 ఎన్నికల తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2024 వరకు ఉంటే రాత్రికి రాత్రి కట్టుబట్టలతో ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి కరకట్ట మీదకి జంపింగ్ జపాంగ్ అయినాడు ఎవడు? చంద్రబాబే కదా. అవునా కదా? 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ కరకట్ట మీద నుంచి హైదరాబాద్ పారిపోయి ఇల్లు కట్టుకున్న జంపింగ్ జపాంగ్ ఎవడు? చంద్రబాబే కదా. కాబట్టి ఈ ఊర కుక్కలు, పందికొక్కులు, పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరే నేను తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచి ఉంటా. నేను జంపింగ్ జపాంగ్ అయితే చంద్రబాబు ఎన్నిసార్లు జంపింగ్ జపాంగ్? ఆడి కొడుకు లోకేష్ ఎన్నిసార్లు జంపింగ్ జపాంగ్? అదేవిధంగా లోకేష్ బొమ్మ పెట్టుకొని గెలిచామంటారు. ఆడే గెలవలేదు మంగళగిరిలో, ఆడి బొమ్మ పెట్టుకుని నేను గెలుస్తానంట. వాళ్ళ నాన్న బొమ్మ పెట్టుకుని ఆడి గెలవలా. వీళ్ళిద్దరు బొమ్మ పెట్టుకుని 200 మందికి 175 మందికి అసెంబ్లీ స్థానాలు, 25 మంది పార్లమెంట్ స్థానాలు ఇస్తే 26 మంది గెలిచారు. 174 మంది ఓడిపోయారు. ఇంతమంది ఓడిపోతే వీడి బొమ్మ పెద్ద దివ్యమంగళ విగ్రహం అని, దివ్యమంగళ స్వరూపం అని వీడి బొమ్మ పెట్టుకుని గెలుస్తారు. చెప్పే అదొకే బుద్ధి ఉండాలి. జనరల్గా ఒక సామెత ఉంది, చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు వీపీ సింగ్ అనే. అవును, సైకో అంటే ఏంటి? ఇప్పుడు మీరందరూ ఒకటి ఆలోచించండి. లోకేష్ ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళండి, నా ఫోటో పెట్టి, మార్ఫింగ్ ఫోటో, ఒక అమ్మాయి ఫోటో పెట్టి వల్లభా నన్ను గిల్లవా అని ఇది రాష్ట్రం మొత్తం సర్క్యులేట్ చేసి ఇంకా సిగ్గు తీరక, తనివి తీరక ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకుందేవాడు ఆడు లోకేషే కదా. దీన్ని సైకో కార్యక్రమానికి ఏమంటారు? ఆడు సైకో.
వాడిని కన్నా చంద్రబాబు గారు ఒక సైకో. చంద్రబాబు కనీసం కొడుక్కి ఇది కరెక్ట్ కాదు, ఎవడో పక్కనాడు చేయొచ్చు వెనకాడు చేయొచ్చు, కానీ నీకు సిగ్గు శరం లేకుండా నువ్వు చేయటం ఏంటని చెప్పకుండా ఐటీడీపీలో పోస్టింగ్లు పెట్టడం, ఇవన్నీ కూడా ఈ పాటలు పెట్టడం. ముసల్ సైకో, డకోటా సైకో, ఈడు పిల్ల సైకో. సార్ కొడాలి నాని మీరు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, ప్రజలను మాకు అసలు అంత కర్మ పట్ల మా ఆస్తులు ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లోనో లేకపోతే ఎలక్షన్ కమిషన్లోనో ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా నీతివంతుడని చెబుతున్నాడు కదా. ఎన్టీ రామారావు గారికి 10 మంది పిల్లలు, 10 మంది పిల్లలకి ఏం ఆస్తి ఇచ్చాడో తలా 10 పైసలు అదే చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు. ఖర్జూర్ నాయుడికి 4 పిల్లలు, 2 ఎకరాల పొలం. 2 ఎకరాల పొలం అంటే తలా 6 ఎకరం వస్తుంది. ఖర్జూర్ నాయుడు ఇచ్చిన 6 ఎకరంతోనూ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన 10వ వంతు ఆస్తితోనే చంద్రబాబు నాయుడు ఇన్ని వేల కోట్లు సంపాదించాడా? మరి రామారావు గారి పిల్లలంతా ఎందుకు ఆ స్థాయిలో లేరు? రామారావు గారు ఇచ్చిన ఆస్తుల మూలానే చంద్రబాబు నాయుడు ఎంత ధనవంతుడైతే రామారావు గారి పిల్లలు మిగిలిన వాళ్ళందరూ ఈ స్థాయిలో ఎందుకు లేరు? ఖర్జూర్ నాయుడు గారి పిల్లలు ఈ స్థాయిలో ఎందుకు లేరు? అర్థం కావట్లేదా? ఇంకా అవినీతి చేసేవాడు ఎవడని? అవినీతికి ఆది గురువు చంద్రబాబు నాయుడు అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒకసారి 1999లోనో 2000లో అనుకుంటా పుస్తకం కూడా వేశారు నాకు తెలిసి, సిపిఎం వాళ్ళు. సూపర్, రావచ్చు. నేను అదే కోరుకుంటున్నా, రోగి కోరింది అదే, వైద్యుడి సలహా అదే అని. నేను చంద్రబాబు లోకేష్ వస్తే ఈ దరిద్రం వెళ్ళిపోద్దనే కోరుకుంటున్నా. సార్ మీ మీద డీటెయిల్ మగ్గోండి వదులుతామని అంటున్నారు. వీళ్ళు కాదా? మరి చంద్రబాబు లోకేష్ కాదా ఏంటి? మరి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. చంద్రబాబు లోకేష్ కాదా అన్న, నువ్వేదో చెప్పావు ఒక వర్డు. సార్ గత ఎన్నికల్లో టీడీపీ తరఫునే మీరు గెలిచారు, చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుని గెలిచారు. అవునబ్బా, టీడీపీ తరఫునే గెలిచా. నేను చంద్రబాబు ఫోటో పెట్టి గెలిచానంటున్నారు. చంద్రబాబు ఫోటో పెట్టుకుని చంద్రబాబు కొడుకు లోకేషే గెలవలేదు కదా. చంద్రబాబు ఫోటో పెట్టుకుని 200 మంది పోటీ చేశారు ఈ రాష్ట్రంలో. 23 మంది శాసనసభ్యులే గెలిచారు, 3 పార్లమెంట్ సభ్యులు గెలిచారు. నువ్వు మొత్తం 200 మందికి బీఫారం ఇచ్చావు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని 100 మందికి 1000 మందికి ఇచ్చావు. నీ బొమ్మ పెట్టుకుని ఎవడ గెలిచాడు? ఈ రాజకీయాల్లోకి అనవసరంగా ఇంట్లో ఆడవాళ్ళను బయట తీశారంటున్నారు, దాని గురించి నేను ఇందా మీకు చెప్పే కదా, ఫేస్బుక్ పేజీలో లోకేష్ అనేవాడి ఫేస్బుక్ పేజీలో నా మీద ఒక పాట, ఒక అమ్మాయి బొమ్మ, ఒక ఇది ఉంటుంది. ఐటీడీపీలో పెట్టారు, తన ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకున్నాడు. వాళ్ళందరూ ఎవరు ఆడాళ్ళు కదా. లోకేష్ ఇంట్లో ఆడాళ్ళే. ఆడాళ్ళని అడ్డం పెట్టు బతికే బతుకు చంద్రబాబుది, లోకేష్ది. చంద్రబాబుని ఏమంటారు ఇప్పటికైనా ఎవడైనా? ఎన్టీ రామారావు అల్లుడు అంటారు. 75 ఏళ్ల వయసు వచ్చింది. ఎన్టీ రామారావు అల్లుడు అనక ఏమంటారు? ఖర్జూర్ నాయుడు కొడుకు అంటారా? కాదు కదా. ఎన్టీ రామారావు అల్లుడు అంటే ఏంటి? ఎన్టీ రామారావు గారి కూతురు భర్త. అంటే ఆడాళ్ళని అడ్డం పెట్టుకొని బతుకుతుంది ఎవరు? చంద్రబాబు. ఆడనేమంటారు? బాలకృష్ణ అల్లుడు అంటారు, లేకపోతే ఎన్టీ రామారావు గారు మనవడు అంటారు. అంటే ఎన్టీ రామారావు గారు కూతురు బిడ్డ అంటారు. అక్కడెవరు మరి ఆడాళ్ళని అడ్డం పెట్టు బతికేది? కాబట్టి చంద్రబాబుకి లోకేష్కి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఆడాళ్ళని అడ్డం పెట్టు బతకటం. ఇప్పుడు ఈ పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు, పంది కుక్కలు చంద్రబాబు గజ్జి చేతుల మీదుగా బిర్యానీ పొట్లాలు, పలావ్ పొట్లాలు తీసుకొని మోచేతి నీళ్లు తాగే ఎదవలు, డకోటగాళ్ళు మొత్తానికి చెబుతున్నా, మీరు నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే చంద్రబాబు జీవిత చరిత్ర మేము మాట్లాడాల్సి వస్తుంది. చంద్రబాబుది, లోకేష్ది మాట్లాడితే తట్టుకోలేరు. ఈ రాజకీయాల్లో డిఎన్ఏ కూడా వస్తుంది. డిఎన్ఏ అంటే తండ్రిదో తల్లిదో చెబుతారు కదా. ఇందాక ఎవరో చెబుతున్నారు చంద్రబాబు నాయుడు డిఎన్ఏ శ్రీకృష్ణదేవరాయలదని. మరి నాకు అర్థం కాల అదేంటి. నేను ఇప్పుడు దాకా జగన్ గారిని ఎవరన్నా ఏమన్నా అంటే ఏమంటారు? రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అంటారు. రాజశేఖర రెడ్డి గారు ఎవరంటే రాజారెడ్డి గారు అబ్బాయి అంటారు. అంతేగాని ఎన్టీ రామారావు అల్లుడనో లేకపోతే బాలకృష్ణ గారు అల్లుడనో అనరు కదా. చంద్రబాబు ఎప్పుడన్నా ఖర్జూర్ నాయుడు కొడుకు అని చెప్పుకున్నాడా? ఖర్జూర్ నాయుడు వర్ధంతి కానీ జయంతి కానీ ఎప్పుడైనా చేశాడా? ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళ అమ్మది కానీ చేశాడా? లోకేష్ ఎప్పుడన్నా నేను ఖర్జూర్ నాయుడు మనవండి అని చెప్పుకున్నాడా? ఏందబ్బా ఇదంతా? అందరూ రామారావు గారి పేరు చెప్పుకోవడం తప్పితే ఖర్జూర్ నాయుడు పేరే చెప్పేవాళ్ళు లేడు. ఇంకా పైగా అదేదో శ్రీకృష్ణదేవరాయలు డిఎన్ఏ అని చెబుతున్నారంట.
మరి ఆ శ్రీకృష్ణదేవరాయల వంశం వాళ్ళు ఎవరిని ఉంటే ఇక వాళ్ళు రావాలి క్లెయిమ్కి. లేదుగా, అర్థమైంది అబ్బా. లేకే కదా ఎమ్మెల్సీగా అయ్యి 3 శాఖలు చేసి మంగళగిరిలో ఓడిపోయి ఇప్పుడు రోడ్డు మీద ఎవడో రాక జనాలను పోగు చేసుకొని పిచ్చికొక్కలాగా అరుచుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అంతే కదా. లోకేష్కి ఉందని చెబుతాడు ఎవడన్నా? తెలుగుదేశం తరఫున ఎవరు వచ్చినా మీరు విజయం సాధిస్తారు. 2004 నేను చంద్రబాబుని లోకేష్ని రమ్మని చెబుతున్నా. వాళ్ళిద్దరికి అంత శక్తి ఉంటే నిజంగా ఈ కుక్కలన్నిటికీ వీటితో మురిగిష్టం ఎందుకు? వాళ్ళు ఒక్క మాట చెప్పవసరం, వాళ్ళు డైరెక్ట్గా గన్నవరం వచ్చేయచ్చు. బాబు కొడుకులు ఇద్దరు ఎవడైనా సరే కదా. లోకేష్ అనేవాడిని చూడటానికి ఎవరు రారు. లోకేష్ అనేవాడిని ఏమని చెబుతారు మీరు ఇప్పుడు? అతని స్పెషాలిటీ ఏంటి? ఏం కాదు కదా. లోకేష్ అంటే ఎవరని చెబుతారు? అడగగానే టపామని చంద్రబాబు నాయుడు కొడుకు అంటారు. ఇంకా వేరే ప్రత్యేకత ఏమైనా ఉందా? జీవితంలో ఏమైనా సాధించాడా? ఏమైనా పీకాడా? కాబట్టి యువ గజమైన, యువ గళమైన, యువ గంగాళమైన, యువ గందరగోళమైన, యువ తెపాళమైన ఏమి అదేమి ఇదయ్యేదేం లేదు. ఊరికే స్పాన్సర్డ్ కార్యక్రమం. తన డబ్బుతో తన పూలు చల్లుకోవటం, తన డబ్బుతో తన బస్సు కొనుక్కోవటం, తన డబ్బుతో జనాలను పోగు చేసుకోవడం, తన డబ్బుతో టిఫిన్లు భోజనాలు, ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ కార్యక్రమం, స్పాన్సర్డ్ కార్యక్రమం. వైసీపీ అభ్యర్థి అల్లగడ్డ వెంకటరావు గారు తెలుగుదేశంలో మీ మీద పోటీకి వస్తున్నారని ఒక రూమర్ అయితే ఇదైంది. బట్ నేను చంద్రబాబుని రమ్మంటే ఆడెవడో కందగడ్డ, యార్లగడ్డ, ఆలుగడ్డ ఇవన్నీ ఎందుకబ్బా నీకు? అసలు వాడినే రమ్మన్నాం కదా. చంద్రబాబును లోకేష్ను రమ్మన్నా. నీకేమన్నా మీ అందరికీ కొద్దిగా పరపతి ఉంటే చెప్పి ఇక్కడ రమ్మనండి. తెలుగుదేశం పార్టీ కంచుకోవటం చెబుతాడు కదా, గుడివాడ గన్నవరం. బాబు కొడుకులు ఇద్దరిని నా మీద, నాని మీద గుడివాడ గన్నవరంలో పోటీ చేయమనండి. మధ్యలో ఈ కుక్కలన్నీ ఎందుకు మరగటం, ఈ పందులన్నీ గేంకరించటం, ఇవన్నీ ఎందుకు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.